బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి నా ఆత్మ ప్రణామములు. సద్గురు మూవ్‌మెంట్ వ్యవస్థాపకులైన వంశీ మాస్టర్ గారికి నా ఆత్మ ప్రణామములు. నాకు ఈ అవకాశం ఇచ్చిన మణిమాల మేడం, సుకన్య మేడం గార్లకు నా ఆత్మ ప్రణామములు. ఈ జూమ్‌లో జాయిన్ అయిన సభ్యులందరికీ నా ఆత్మ ప్రణామములు. ఈరోజు మహాజ్ఞానం నుంచి అశ్వత్థామ గురించి చెప్తాను మాస్టర్స్. అయితే ఈ బుక్ మన ముంగటికి అరుణ మేడం గారు ఇంగ్లీష్‌లో ఆటో రైటింగ్ ద్వారా రాశారు. దీన్ని రేవతి మేడం గారు తెలుగులోకి అనువదించారు. అశ్వత్థామ మార్చి 16, 1994 ఉదయం 10 గంటల 45 నిమిషాలకు రాయించారు మేడం తోటి. ఏం చెప్తున్నారంటే, మొట్టమొదట నేను 4 ఏళ్ల ప్రాయంలో మా నాన్నగారి గురుత్వంలో ధ్యానం మొదలుపెట్టాను. ఆయన కురురాజ కుటుంబానికి గురువులు. అయితే ఈయన 4 ఏళ్ల వయసు నుంచే ధ్యానం స్టార్ట్ చేశాడట. అయితే వాళ్ళ తండ్రి ద్రోణాచార్యుడు అన్నట్టు. ఈయన కౌరవులకు, పాండవులకు రాజగురువు అన్నట్టు. ప్రథమంలో కురు పాండవుల మధ్య విభేదాలు లేనప్పుడు నేనే వాళ్ళకి నేర్పుతూ ఉండేవాడిని. అయితే డైలీ విద్య ఈయననే నేర్పుతుండే అన్నట్టు. వాళ్ళ కౌరవుల, పాండవుల యుద్ధం ఇట్లా ఏమీ లేనప్పుడు చిన్నతనం నుంచే వాళ్ళకు నేర్పిస్తూ ఉండేవాడన్నట్టు. అప్పటికి నేను 15 ఏళ్ల వాడిని. అప్పటికే నేను పరిపూర్ణత్వం పొందాను. అప్పటికి నా వయసు ఎంత? 15 ఏండ్లు. అప్పటికే మొత్తం విద్యలో ఆరితేరిపోయాడన్నట్టు. పొందవలసి ఉన్నది రాబోయే మహాభారత సంగ్రామం కారణంగా ధ్యానమే కాకుండా నా తండ్రి నుంచి నేను నేర్చుకున్న విద్యలలో కూడా నిష్ఠాతుని అవుతున్నాను. అయితే యుద్ధము భవిష్యత్తులో వస్తదని ధ్యానమే కాకుండా ఇంకేమైనా నేర్చుకోవాలి అని ప్రయత్నం చేశాను అని చెప్తున్నాడు. నా తండ్రి నుంచి నేను నేర్చుకున్న విద్యలలో నిష్ఠాతును. అప్పట్లో అది చాలా కష్టమైన శ్రమతో కూడుకున్న జీవితము. రోజంతా నాకున్న నైపుణ్యాలతో ధ్యానంతో ఇతరులకు బోధ చేస్తూ ఉండేవాడిని. అతను ఏం చేస్తుండే, చాలా కష్టమైన పని. ఇప్పటి లెక్క ఇటు మనం ఇంట్లో ఉండి ఇది చేస్తున్నాము. వాళ్ళు తపస్సు చేయడము ఇట్లా చాలా క్రిటికల్‌గా ఉంటుండే అప్పుడు. అప్పుడు చాలా కష్టమైనా గానీ విద్య నేర్చుకున్నాను. అన్ని విద్యలు నేర్చుకున్నాను. చాలా శ్రమతో కూడుకున్న పని అయినా చేసినాను అని అంటుండు. అయితే జీవితంలో రోజంతా తనకున్న నైపుణ్యంని ఇతరులకు నేర్పించేవాడన్నట్టు. కేవలం 4 గంటలు మాత్రమే మామూలుగా నిద్రపోతూ రోజుకు 24 గంటలు పని చేసేవాడిని. ఏం చేసేవాడు, రోజుకు 4 గంటలు నిద్రపోయి తక్కిన గంటలు చాలా శ్రమించేవాడు. ఇతరులకు సహాయం చేసేవాడన్నట్టు. ధ్యానం నేర్పడము ఇవన్నీ నేర్పిస్తూ ఉండేవాడన్నట్టు. ఇప్పటికే ఆ కుటుంబంలోని అన్నదమ్ముల మధ్య విపరీతమైన ద్వేషం పెరిగిపోతుంది. అధికారం కోసం మొదట్లో పాండవులు కౌరవులను చాలా వినయంతో, ప్రేమతో చూసుకున్నారు. అయితే ఏమైంది, రాను రాను కౌరవులకు, పాండవులకు చాలా విపరీతమైన ద్వేషం పెరిగిపోయింది ఇద్దరికి. మీరెంత, నేనెంత అన్నట్టు అధికారం కోసం నేను రాజు కావాలా, మీరు రాజు కావాలా అని చాలా ఇదైంది. కానీ కౌరవులు ఏం చేశారు, చాలా కౌరవులకు చాలా వినయంతో చెప్పడానికి ప్రయత్నం చేశాడు పాండవులు, ధర్మరాజు గారు గిట్లా. దుర్యోధనుడి సంగతి అర్థమయ్యాక వాళ్ళు దూరంగా ఉండిపోవలసి వచ్చింది. చెప్పేతరక చెప్పారు వినయంతోటి. తర్వాత వినలేడు కాబట్టి దూరంగా ఉండవలసి వచ్చిందని చెప్తున్నారు. ఆ అన్నదమ్ముల మధ్య ఏర్పడుతున్న చిన్న చిన్న తగాదాలను ఆపడానికి, సహాయం చేయడానికి బదులు ఆనాటి ధ్యానులందరూ జరగబోయే ఆ గొప్ప సంఘటనకు తగినట్టు తమను తాము పరిపూర్ణులుగా చేసుకోవడంలో మునిగిపోయారు. ఇది యుద్ధం కాకుండా తగ్గిద్దామని అనుకోకుండా, మనం ఎలా చేస్తే యుద్ధానికి ముందు పోతాము అన్నట్టు వేరే వాళ్ళందరూ, ధ్యానులందరూ ప్రయత్నం చేశారంట. తనను తను పరిపూర్ణులుగా మనం ఎలా చేస్తే యుద్ధంలో గెలుస్తాము, ఏం చేయాలని పరిపూర్ణంగా నేర్చుకోవడానికి ముంగడికి ముందు అయ్యారు. ఆపడానికి ఎవరు ముందు కాలే అన్నట్టు. వాళ్ళను మేము ఆపలేకపోయాం. వాళ్ళను ఆపలేకపోయారు వీళ్ళు గూడా. కృష్ణుడు కూడా ఏమి చెయ్యలేకపోయాడు. అందువల్ల శ్రీకృష్ణుడితో సహా మేమందరం మమ్మల్ని మేము పరిపూర్ణంగా చేసుకునే అవకాశాన్ని అందిపుచ్చుకున్నాం. ఆ సమయంలో కృష్ణుడు గూడా ఏమి చెయ్యలేడు. మేము గూడా ఏం చెయ్యలేము అని మాది మేము నేర్చుకుంటాము. ముందుకు ఏమేమి నేర్చుకుంటే మనము ముందుకు వెళ్ళగలుగుతాము అని ప్రయత్నం చేశామని చెప్తున్నారు. మా అందరి ఆలోచన ఏమిటంటే, మనకి మనం సహాయం చేసుకోగలిగినప్పుడే మనం ఇతరులకు సహాయపడడానికి అర్హులం అవుతాము. ఫస్ట్ ఏంది, మనకు మనము ఇప్పుడు ఏదైనా అంటారు కదా, మన నుంచే స్టార్ట్ కావాలని. మనం మనం సహాయం చేసుకున్నాకనే ఇతరులకు సహాయపడడానికి మనకు అర్హత ఉంటది. ఫస్ట్ మనం మనం చేసుకున్నాకనే ఇతరులకు చెప్పగలగాలి. ఇప్పుడు ఏమైనా ఎదుటి వాళ్ళ లోపం ఉందని చూస్తే అది మనలో ఉందని మనము దాన్ని అంగీకరించాలి. అంగీకరించి మార్పు చెందడానికి
ప్రయత్నం చేయాలి. ఏదేమైనా మేము ఎప్పుడు ఒక్క విషయం అనుకుంటుండే వాళ్ళం. రాబోయే మహాసంగ్రామానికి మేము ఆపగలిగినట్లయితే మాకు మేము సహాయం చేసుకోగలుగుతాం. అయితే వీళ్ళెప్పుడైనా అనుకునేవాళ్ళట. మేమెప్పుడైనా ఒక విషయం అనుకోవాలనుకుంటే, రాబోయే మహాసంగ్రామాన్ని, యుద్ధాన్ని ఆపగలిగితే మాకు మేము సహాయం చేసుకున్నట్టయితాం. ఇప్పుడు యుద్ధంలో ప్రాణాలు పోతాయి. రక్త బీభత్సము అన్ని జంతువులు అన్నీ ఇదైపోతాయి గదా! గుర్రాలు ఇవన్నీ అన్నీ బీభత్సము సృష్టించుడు అయితది. కానీ యుద్ధం ఆపాలి అని అనుకున్నారట. అది మేము సహాయం చేసుకున్నట్టయితది. ఏ నష్టం జరగదన్నట్టు. జన నష్టం గాని, ఆస్తి నష్టం గాని ఏది జరగకుండా ఆపుకోగలుగుతాము అంటాం. ఇతరులకు మరింతగా సహాయపడగలుగుతాం. అలా చేస్తే చాలా అందరికీ సహాయపడగలుగుతాము అని చెప్తున్నారు. అంచేత కురుపాండవుల మధ్య ఉన్న దూరాన్ని తగ్గించడానికి చిన్న చిన్న ప్రయత్నాలు చేశాం. కానీ లాభం లేకపోయింది. వీళ్ళు చాలా ప్రయత్నం చేశారు. యుద్ధము జరగకుండా ఇద్దరిని ఒప్పించడానికి మధ్యవర్తులకు ఉండి చాలా చేశారు గానీ, ఆ ప్రయత్నం ఫలించలేదన్నట్టు. ఆ సమయంలో మాలో చాలామంది గొప్ప జ్ఞానులు మా కళ్ళ ఎదుటే జ్ఞానాన్ని పొందగలిగే పరిస్థితి ఉంది. ఇప్పుడు నేను మా నాన్న అక్కడే ఉండి కౌరవుల యుద్ధానికి సిద్ధం కావటంలో సహాయపడవలసి వచ్చింది. ఇక్కడేమైంది చాలా మంది గొప్ప జ్ఞానులుంటారు గదా! అయితే వాళ్ళ కళ్ళ ముంగటనే ఇదంతా యుద్ధం జరుగుతది, మహాసంగ్రామం జరుగుతదని తెలిసిపోయిందన్నట్టు. ఇక మా నాన్న, నేను అక్కడనే ఉన్నాము. అందరూ యుద్ధానికి కౌరవులు, పాండవులు యుద్ధానికి సిద్ధంగా ఉన్నారన్నట్టు. ఈ అన్నదమ్ములేమో చాలా సామాన్యులు. పాండవులేంది వాళ్ళు చాలా సామాన్యులు. వాటికి వారికి ఐహికమైన తృష్ణ తక్కువ. ఇది మేమందరం కలిసి ఆడుతున్న ఆటే కదా! మాకు ఎదురైన సవాల్ ఏమిటంటే, ఒకవైపు ఆ 100 మంది ఐహిక అధికార పిపాసులతో ఉంటూనే, మరోవైపు నిరంతర వ్యతిరేకతలోనే మా ఆధ్యాత్మిక దాహాన్ని మేము తీర్చుకోవాలి. ఇక్కడేంది ఐహికం అంటే, ఇహలోక సంబంధమైన, భౌతికపరమైన లేదా సంబంధించిన అర్థం అన్నట్టు. ఇది మనిషి దైనందిన జీవితంలోని ఆశలు, సుఖాలు, ఆస్తులు మరియు బంధుత్వాలకు సంబంధించిన విషయం అన్నట్టు. అది సూచిస్తుందన్నట్టు. భౌతికంగా అన్నట్టు. ఇది లౌకికం అన్నట్టు. దీనికి వ్యతిరేక పదం ఏందంటే అముష్కం. అది పరలోకం సంబంధమైందన్నట్టు. ఇదంతా భౌతికంగా ఆస్తి, నాకు నగలు, ఇల్లు, రాజ్యము, భూములు ఇవన్నీ కావాలని భౌతికంగా కోరుకునేదానికి పదం అన్నట్టు. ఐహికం అన్నట్టు. అయితే ఇప్పుడేమంటుండు ఇక్కడ యుద్ధం చేసుకుంటున్న వ్యతిరేకతతో ఉంటూ మా ఆధ్యాత్మిక దాహాన్ని మేము తీర్చుకోవాలి. ఇక్కడ యుద్ధం జరుగుతుంది. మళ్ళా మా ఆధ్యాత్మిక దాహాన్ని మేము తీర్చుకోవాలి అని అంటున్నారు. వ్యాస, భీష్మ, విదుర, ద్రోణాచార్య మొదలైన మా మాస్టర్స్ అందరూ ఈ సమయంలో నేర్చుకున్నదే మీకు సూచిస్తుంది. మీరు శ్రద్ధగా కష్టపడి చేసే ఆధ్యాత్మిక సాధనే మీరు బహువేగంగా పురోగమించడానికి సహాయపడుతుంది. అయితే వ్యాస, భీష్మ, విదుర, ద్రోణాచార్యులు మొదలైన మాస్టర్స్ అందరూ ఈ సమయం నేర్చుకున్నది మీకు చెప్తున్నాను అని అంటున్నారు. కానీ ఫస్ట్ ధ్యానం నుంచే మనకు అలవాటైతుంటది. ధ్యానం అయినాక సజ్జన సాంగత్యము, స్వాధ్యాయము, స్వీయ పరిశీలన ఇవన్నీ ధ్యానం నుంచే మనకు మొదలవుతుంటది. అయితే శ్రద్ధగా కష్టపడి చేస్తేనే ఆధ్యాత్మిక సాధన బహువేగంగా పురోగమించడానికి, ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం అయితున్నది. శ్రద్ధ, కష్టపడి పని చేయటం ఇవే నేను మీకు ఇచ్చే సందేశాలు. మనకేం చెప్తున్న సందేశము అశ్వత్థామ గారు శ్రద్ధ, కష్టపడి పని చెయ్యటం అని మనకు సందేశం ఇస్తున్నాడు. ఇప్పుడు అరుణ మేడం గారు ప్రశ్న అడుగుతున్నారు. అయ్యా తారు చిరంజీవి ఇది ఎలా వచ్చింది అని అడుగుతున్నారు మేడం గారు. చిరంజీవత్వం అంటే భౌతిక మరణం లేనివాడు. మేము తరతరాల తరబడి, శతాబ్దాల తరబడి శాశ్వతంగా ఒకే భౌతిక శరీరం ధరించే ఉంటాము. అయితే ఏమన్నా చిరంజీవత్వం అంటే ఏంది? భౌతిక శరీరం. చావు పుట్టుక లేకుండా ఒక్క శరీరంతోటే మరణం లేకుండా, భౌతిక శరీరం మరణం లేకుండా ఉండడం. ఆత్మకు మరణం లేదు. అయితే మనం చస్తూ పుడుతూ ఉంటాం గదా! భౌతిక శరీరము వేరే వేరే శరీరాలు మార్చుకుంటుంటాం గదా! అయితే శాశ్వతంగా ఒకటే శరీరం మీద ధరించి ఉంటాము అంటున్నారు. నా గురువైన నా తండ్రి నుంచి ఈ స్థితిని ఒక వరంగా పొందాను. అయితే తన గురువెవరు? అశ్వత్థామ గారు. అతని నుంచి వరంగా పొందాడన్నట్టు. సారీ, ద్రోణాచార్య గారు తన తండ్రి. ఆయన నుంచి వరంగా పొందాడు అశ్వత్థామ గారు. నా శ్రద్ధకు, ధ్యానంలో నా పటిమకు సంతోషించి ఆయన ఇచ్చిన వరము అది. అయితే ఈయన శ్రద్ధ, ఈయన ధ్యానం ముందుకు వెళ్ళడం, పురోగమించడం ఇవన్నీ చూసి తండ్రి గారు తనకు ఈ వరం ఇచ్చాడట. ముందుగా నేను చిరంజీవిని కావాలన్న కోరిక నాలో ఏ కోశాన లేదు.
ఈయన ముందుగా ఆశ లేదు, ఈయనకు ఏ కోరిక లేదు. కానీ తండ్రి ఇచ్చాడు కాబట్టి తీసుకున్నాడు. నేను ఆ యుద్ధ కార్యక్రమాన్ని పూర్తి చేసి మరికొన్ని సంవత్సరాల పాటు బ్రతికి వెళ్ళిపోవాలి. కానీ తర్వాత ఇదే శరీరంలో ఎప్పటికీ బ్రతకాలన్న కోరిక కలిగింది. ఇక్కడేంది, యుద్ధం అయిపోయినాక కొన్ని సంవత్సరాలు బ్రతికి వెళ్ళిపోవాలి అనుకున్నాను. కానీ తర్వాత ఏమనిపించింది ఈయనకు? అదే శరీరంలో ఉండాలన్న కోరిక కలిగింది. ఇప్పుడు గూడా అంటారు గదా! అదే భౌతిక శరీరంలో అశ్వత్థామ గారు ఉన్నారంటారు గదా! 'కల్కి' మూవీలో గూడా చూపించారు మాస్టర్స్. మహాభారత యుద్ధానికి గొప్ప గుర్తుగా మిగిలిపోవాలనిపి మిగిలిపోవాలనిపించింది. మహాభారత యుద్ధానికి గొప్ప గుర్తుగా మిగిలిపోవాలనిపించిందట అతనుకు. తీవ్రమైన అధికార దాహం ఏం చెయ్యగలదో మనుష్యులో వ్యాప్తి చేయడానికి ఉండిపోవాలనిపించింది. ఇక్కడేంది, అధికారం. అంతా నాకు గావాలి, నాది, నాది అన్నట్టు అధికార దాహం ఏం చేస్తది, మనుషుల్లో ఎలా వ్యాప్తి చెందుతుందో ఉండి పోవాలని అనిపించిందట. చాలామంది అధికార పిపాసులు జీవితాలను వృధా చేసుకోకుండా ఆపగలిగాను. చాలామంది అధికార దాహంతోటి అన్నీ చేస్తుంటారు గదా! సరికాని పనులు. అవన్నింటి ఆపగలిగాను అని చెప్తున్నారు. ప్రస్తుతం చాలామంది మాస్టర్స్ నుంచి ఖగోళ భౌతిక శాస్త్రం నేర్చుకునే పనిలో ఉన్నాను. ఖగోళ శాస్త్రం, సైన్స్, భౌతిక శాస్త్రం ఉంటది కదండీ! అయితే అది నేర్చుకోవడానికి పనిలో ఉన్నాడు. అది నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. నా చదువు ఉన్నత దశకు చేరుకుంది. తను చదువుకుంటూ ఉన్నత దశకు చేరుకున్నాడు చదువులో. ఈ చదువు పౌనఃపున్య మార్పు సమయంలో నేను చాలా చురుకైన పాత్ర పోషించడానికి నాకు సహాయపడింది. పౌనఃపున్య మార్పులో గూడా తనకు ఈ చదువు నేర్చుకున్నందుకు చాలా సహాయపడిందట. ఇప్పుడు మనం సైంటిస్ట్‌లు అంటాము. అప్పుడు వాళ్ళు శాస్త్రవేత్త లెక్క గూడా ఆయన నేర్చుకున్నాడన్నట్టు. హనుమంతునితో కలిసి పనిచేయాలని నాకు చాలా కోరికగా ఉండేది. అతనికేం కోరిక ఉండేది? హనుమంతునితోటి పని చేయాలని కోరిక ఉండేదట. ఇప్పుడు ఆ కోరిక తీరుతుంది. ఇకపోతే భవిష్యత్తు గురించి ప్రస్తుతానికి నేనేం ఆలోచించలేదు. ఇక ఫ్యూచరు ఎలా ఉంటది, భవిష్యత్తులో నేనేం చేయాలని నేనేమి ఆలోచించలేదు అని అంటున్నారు. సరే కానీ చిరంజీవిగా ఉండాలంటే కావలసినవి. ప్రతి క్షణం జీవించాలన్న కోరిక బలంగా కలిగి ఉండడం. ఏముండాలి, నిరంతరం జీవిస్తూ ఉండాలి. ఏమన్నా ఒక బాధ వస్తదనుకోండి, చనిపోవాలనిపిస్తది. దూరంగా ఎటన్నా వెళ్ళిపోవాలనిపిస్తది. కానీ మనం ఎప్పుడు అలా అనుకోవద్దు. ఎప్పటికీ మనం బలంగా జీవిస్తా ముందు ఫ్యూచర్‌లో మంచిగుంటది భవిష్యత్తు అని మనం సంకల్పం పెట్టుకొని ఉండాలన్నట్టు. మనకే కాకుండా మానవ జాతికి కూడా సహాయపడే పనులు, సవాళ్ళు ఒకదాని తర్వాత ఒకటిగా తీసుకొని చేసే సామర్థ్యం కలిగి ఉండడం. ఏంది, మనం మనకు చేసుకొని మన ఇంట్లో ఫ్యామిలీకి చేసుకుంటాం సహాయం, ఏమన్నా మన ఇంట్లో తప్పదు, అది బాధ్యత. కానీ ఇతరులకు గూడా సహాయం జేయాలి. మన ముందుకొచ్చింది సహాయం జేయాలి. ఇప్పుడు ధ్యానం జెప్పాలి. ఒకళ్ళకి బాధొస్తది. ఈ ధ్యానం జేసుకోండి. ఇప్పుడు వంశీ సార్ ఇచ్చినది కర్మ విపాకము, కర్మ జ్ఞానము ఇవన్నీ మనం చెప్తూ ఉండాలన్నట్టు. మన దగ్గరున్న సహాయం మనము చేస్తూ ఉండాలి. ఇతరులకు ఆధ్యాత్మికంగా సహాయం చేయాలన్న కోరిక బలంగా ఉండడం. ఇతరులకు చెప్పాలన్న మనకు తెలుస్తేనే కదా ఇతరులకు చెప్పేది. చెప్పినా కొద్దీ మనకు కూడా జ్ఞానం పెరుగుతుంటది. మనం తెలుసుకున్నది ఇతరులకు చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి. జీవితంలో అన్ని మార్గాల్లోని వారి పట్ల ఆప్యాయత, సానుభూతి కలిగి ఉండడం. ఒకరు ఎక్కువ, ఒకరు తక్కువ, వీళ్ళు నా వాళ్ళు, వాళ్ళు నా వాళ్ళు, వీళ్ళు కాదు అన్నట్టు ఉండొద్దు. అందరి పట్ల ప్రేమతోటి, ఆప్యాయంగా, పలకరింపులతోటి, కరుణా సానుభూతితోటి ఉండాలి. జనన మరణాల మన్ మన్ జనన మరణ జనన మరణాల జ్ఞానం కలిగి ఉండడం. కోరుకున్నంత కాలం ఒకే శరీరంలో ఉండగలమని కోరిక, విశ్వాసం కలిగి ఉండడం. ఇక్కడేంది, జనన మరణాల మధ్య జ్ఞానం కలిగి ఉండడం. ఇప్పుడు చస్తాము, పుడతాము అనుకుంటుంటాం గదా! మళ్ళా కోరుకున్నంత కాలం ఒకే శరీరంలో మనకిప్పుడేమన్నా శరీరానికి ఏమన్నా బాధొస్తదనుకోండి, అది మనకు జీవితం మీదనే విరక్తి పుడుతుంటది. ఇప్పుడు కాలు నొప్పి గాని, కన్ను నొప్పి గాని, ఏది గాని మనకు ఎందుకు బతుకుతున్నామా అనిపిస్తుంటది. దేని మీద ఉండదిగ, మనకు బాడీ మీదనే ఉంటది. ఏమన్నా అయితే తగ్గేదాకా దాని మీదనే మనం దృష్టి పెడుతూనే ఉంటాం. కానీ విశ్వాసం కలిగి ఉండాలని. చాలామంది మానవ జాతిలో 99.9% మంది ఇలాంటి సవాలు ఎదుర్కోవటం కన్నా మరణమే మేలనుకుంటారు.
ఇలా శరీరంతోటి బాధపడే వాళ్ళు చనిపోయింది నయము అని అనుకుంటుంటారు. కానీ మనం బ్రతుకుతాము, మనకు తగ్గుతాది. మనకచ్చిన ఒక వ్యాధి ఉంటది, జబ్బు ఉంటది. తగ్గుతాది ఫ్యూచర్‌లో. ఇప్పుడు మనము ధ్యానం జేసుకుంటున్నాము. ధ్యానం ద్వారా డ్రీమ్స్ కనెక్ట్ అయితున్నాము. డ్రీమ్స్‌లో జూసుకొని మనం ఎవరికేం చేశాము అని గూడా తెలుసుకొని పశ్చాత్తాపపడుతున్నాము. దానివల్ల గూడా మనము ప్రయత్నం చేస్తూ ఉన్నాం గదా! పశ్చాత్తాపం, ప్రాయశ్చిత్తం, పరివర్తన. వారి సంకల్పం అది. అలా సంకల్పం పెట్టుకోవాలి. ఎప్పుడైనా చనిపోతాం, చనిపోతాం అని అనుకోవద్దు. నేను మాత్రం భౌతిక అమరత్వాన్నే కోరుకుంటాను ఎక్కువగా. ఎందుకంటే ఇతరులకు సహాయపడటంతో పాటు మీ వ్యక్తిగత ఎదుగుదల అడ్డు ఆపు లేకుండా నిర్విరామంగా పనిచేయవచ్చు. అదేంది ఆయన ఏం కోరుకుంటాడు? భౌతిక అమరత్వం. భౌతికంగా గూడా చనిపోవద్దని కోరుకుంటాడంటు. ఎందుకంటే ఇతరులకు ఇదే శరీరంతోటి సహాయం జేయాలి. వ్యక్తిగతంగా ఎదుగుదల ఉండాలి. ఏ అడ్డు, అదుపు ఉండకుండా నిరంతరం పని చెయ్యాలి అని అనుకుంటున్నాను. మీరు ఇంకో ప్రశ్న అడుగుతున్నాను మేడం. అయ్యా సర్వశక్తివంతుడైన దుర్యోధనుడు అనేక వరాలను పొందిన కర్ణుడు ఉండగా అర్జునుడిచే ఎందుకు ఉత్తమోత్తముడిగా వర్ణించారు? ఇక్కడ ఏంది సర్వోత్తముడు దుర్యోధనుడు. దుర్యోధను లోపల అన్నీ మంచి సరి అయినట్టే సరికానివి ఉంటాయి. అన్నీ చాలా వరాలు పొందిన కర్ణుడు అండగా ఉన్నడు. ఉన్నా గాని అర్జునుడినే ఎందుకు ఉత్తమోత్తముడిగా వర్ణించారు? ఇప్పుడు దుర్యోధనుడు గూడా అన్నీ తెలిసిన వాడే. మళ్ళా కర్ణుడు గూడా అన్ని వరాలు పొందిండు. కర్ణుడు ఏది అడిగితే అది ఇస్తాడు. కర్ణకుండలాలు గూడా ఇచ్చేస్తాడు చివరికి ఆయన. అడిగితే ఎవ్వరడిగినా ఏదైనా లేదు అని అనకుండా ఇస్తాడన్నట్టు. దానవీర శూర కర్ణుడన్నట్టు. అయితే అలా ఉండంగా అర్జునుడినే ఎందుకు ఉత్తమోత్తముడిగా వర్ణించారని మేడమ్ అడుగుతున్నారన్నట్టు. చూడమ్మా అర్జునుడు నిర్మలమైన వాడు, నిజాయితీ పరుడు. అతని శ్రద్ధ, శ్రమలతో సరితూగే వాళ్ళు ఎవ్వరు లేరు. అయితే ఏమంటుండు అశ్వత్థామ గారు? అతనిది నిర్మలమైన వారు. ఏది కుట్ర, కుతంత్రం ఏది ఉండదన్నట్టు. నిశ్చలంగా, నిర్మలంగా ఉంటాడు. నిజాయితీ పరుడు మళ్ళా. ఎదుటి వారికి హాని చేయాలని ఎప్పుడు అనుకోడన్నట్టు. మళ్ళా శ్రద్ధ, శ్రమతో సరితూగే వాళ్ళు ఎవ్వరు లేరు. అతనికి ఉన్న శ్రద్ధ, తను చేసే శ్రమకు ఎవ్వరు సరితూగరు అని చెప్తున్నారు. మీరు వేరెవ్వరితోనూ అతన్ని పోల్చలేరు కూడా. కర్ణ, దుర్యోధనుల కంటే ఉన్నతంగా ఎదిగాడతను. ఎవ్వరితోనూ భూమి మీద ఎవ్వరితోనూ అతన్ని పోల్చలేరు. ఇప్పుడు ఇక్కడ దుర్యోధనుడు, కర్ణుడు వచ్చాడు కాబట్టి వాళ్ళకంటే చాలా ఉన్నతంగా ఎదిగాడని చెప్తున్నాడు. ఆ జన్మలో దుర్యోధనుడు చాలా గొప్ప ధ్యాని. కానీ అతనికి విపరీతమైన అధికార దాహం తన తండ్రిలాగానే అసూయపరుడుగా ఎదిగాడు. దుర్యోధనుడు చాలా గొప్ప ధ్యాని అప్పటి కాలంలో గూడా. అయితే విపరీతమైన అధికార దాహం. తండ్రి గారు ధృతరాష్ట్రుడు. ధృతరాష్ట్రునికి కళ్ళు లేకుండా గాని రాజ్యం వచ్చింది. పాండురాజు తన అన్నకిచ్చేసి వెళ్ళిపోయాడు. అప్పుడు తండ్రిలాగానే ఈయనకు గూడా అసూయపరుడు. వీళ్ళకెందుకు రాజ్యం ఇయ్యాలి? అంతా మేమే ఉంచుకోవాలి. కనీసం 5 ఊర్లు అడిగితే కూడా ఇవ్వలేడు. ఆ 5 ఊర్లు కూడా మళ్ళా కృష్ణుడు ఏదో పెట్టి యుద్ధానికి సంసిద్ధమయ్యారు లాస్ట్‌కు. అయితే తన తండ్రి లాగానే అసూయపరుడన్నట్టు. అంతా మాకే కావాలి, అంతా మాకే కావాలని దుర్యోధన ఉంది. చూడగలుగుతారు. సందేశాన్ని గూడా మనము ఇప్పుడు మనుషులకు ఇవ్వాలి. ఇప్పుడు భౌతికంగా ఉన్న భూమి మీద ఉన్న మనుషులకు మనం సందేశాలు ఇవ్వాలి అని అంటున్నారు. కనుక కుదరదనే చెప్పాలి. అయితే మీరు అర్జునుడు అంతటి నిజాయితీ పరులు కనుక మీరు భూవక్షం మార్పు కోసం పనిచేసేటప్పుడు భౌతికంగా నన్ను తప్పకుండా చూడగలుగుతారు. ఎప్పుడు చూడగలుగుతారు? నిజాయితీ పరులు కనుక మీరు భూవక్షం మార్పు. ఇప్పుడు కొందరు ఇప్పుడు అమాస ఉంటది. ధ్యానం ఉంటది. పౌర్ణమి ధ్యానం ఉంటది. కొన్ని దివ్య శక్తులొస్తుంటాయి. ఇప్పుడు మెడిటేషన్ చేపిస్తుంటారుగా మాస్టర్సు. భూవక్షం మార్పు అప్పుడు మనం చూడగలుగుతారు నన్ను తప్పకుండా భౌతికంగా అని అంటున్నారు.
మమ్మల్ని అర్జునుడు అన్నందుకు చాలా థ్యాంక్స్. ఇది మాకు ఎంతో గౌరవప్రదమైనది. ఏమంటుంది మేడము, మమ్మల్ని అర్జున్‌తో పోల్చాడు గదా మనని. అయితే చాలా థ్యాంక్స్ అని చెప్తున్నారు. మా పిల్లల విషయంలో మీరు మాకు ఇచ్చే సలహా ఏమిటి? మేము చెయ్యవలసినవి, చెయ్యకూడనివి ఏమిటి? అయితే ఇప్పుడు మన పిల్లలుంటారు ఇంట్లో. ఇరుగు పొరుగు పిల్లలు గూడా ఉంటారు. అయితే మనం సలహా ఇచ్చేదేంటి మీరు? మేము చేయవలసిన పనులేంది? చేయకూడని పనులేమిటి అని అడుగుతున్నారు. ఏమీ లేదు. వాళ్ళు పరిపూర్ణమైన మాస్టరు. కేవలం వాళ్ళు ధ్యానం చెయ్యాలి అంతే. వాళ్ళకు అన్ని విషయాలు అన్నీ బాగా తెలుసు. ఏమీ లేదు. వాళ్ళంతా మనకంటే ఉన్నతమైన ఆత్మలని జెప్తారు గదా! మన పిల్లలిప్పుడు. మన పిల్లలకు మనకంటే ఎక్కువ తెలుస్తది. ఇప్పుడు వాళ్ళ ప్రణాళికను బట్టి వాళ్ళు వచ్చిర్రు. మనము ఎన్నుకున్నాం, వాళ్ళు ఎన్నుకున్నారు గాబట్టి, మనం తల్లిదండ్రులమైనాము, మన పిల్లలైనారు. కానీ వాళ్ళు ఆత్మపరంగా చూస్తే మనకంటే వాళ్ళు ముందు ఉన్నవాళ్ళు, పరిపూర్ణంగా ఉన్నవాళ్ళు. అయితే ఏమీ లేదు వాళ్ళు ధ్యానం చేయాలి అని వాళ్ళకన్ని విషయాలు తెలుసు అని చెప్తున్నారు. అయ్యా! మీ గురించి మీరు మాత్రమే వివరించదగిన అద్వితీయమైన విషయం ఏదన్నా చెప్పండండి మాకు. అయితే మీ గురించి మీరు మాత్రమే వివరించదగిన అంటే మీకు తెలిసింది మీరే వివరించి మాకు చెప్పండి. ఏ విషయమైనా ఉన్నదా అని అడుగుతున్నారు. కౌరవుల మధ్య ఉంటూ మానసిక వికాసానికి వ్యతిరేకమైన ఆ వాతావరణంలోనే ఆధ్యాత్మికంగా ఎదగాలి. ఇది ఈ జన్మకు వచ్చేటప్పుడు నేను నిర్ణయించుకున్న లక్ష్యం. ఇక్కడేంటి కౌరవులు మధ్య ఉంటూ మానసిక వికాసానికి వ్యతిరేకమైన ఇప్పుడు ఆధ్యాత్మిక పరంగా ఎదగాలంటే ఇప్పుడు మనం గూడా అంటాం గదా! ఇప్పుడు మనం ఏకంగా ఉండడం గాదు, ఏకాంతంగా ఉండడం గాదు. అన్నిట్లలో ఉండి మనము అన్నిటిని అంగీకరిస్తూ వ్యతిరేకంగా వస్తే గూడా యాక్సెప్టెన్స్ జేసుకుంటూ ఉండాలి. ఆ వాతావరణంలో ఉంటేనే మనము ఎలా ఎదిగామో అని మనకు తెలుస్తది. ఒక బాధ పెట్టేవాడు వస్తుంటే మనం సైలెంట్‌గా ఉంటామనుకోండి. నాలో మార్పు వచ్చింది అనుకుంటుంటాం. మనం ఎవ్వరితోటి ఉండకపోతే మనకేది తెలవది. అందుకోసమే మన భర్త, పిల్లలు, భార్య వీళ్ళందరూ మన చుట్టుముట్టు ఉంటారు. వాళ్ళ ప్రవర్తన తగ్గట్టు మనము అంగీకరిస్తూ ఉండాలి. అయితే ఈయన అదే అంటుండు. కౌరవుల మధ్య ఉంటూ తన మానసిక దానికి వ్యతిరేకంగా ఆ వాతావరణం ఆధ్యాత్మికంగా ఎదగాలంటే ఇది నా జన్మకు తెచ్చుకున్న ప్రణాళిక. ఇప్పుడు మనం గూడా అంతే గదా! ఈ జన్మకు తెచ్చుకున్న ప్రణాళిక మనం అనుభవించాలి. ఒకవేళ ఆత్మహత్య చేసుకుంటే ఏంది మళ్ళా దీన్ని పొడిగించబడతది. మళ్ళా బాడీ గూడా దొరకదు. అందుకోసమే వచ్చిన దాన్ని మనం ముంగడికొచ్చింది యాక్సెప్టెన్స్ చేసుకుంటూ మనము ముందుకు వెళ్ళగలగాలి. ఈ జన్మ కార్యంలో నేను పెట్టుకున్న పని మరింత క్లిష్టము, జటిలము అయింది. ఇక్కడేమంటుండు జన్మ కార్యంలో పెట్టుకున్న పని చాలా క్లిష్టంగా, జటిలమైపోయింది అని చెప్తున్నారు. అక్కడ అనుకోని వస్తాము. ఇక్కడొచ్చినాక మర్చిపోతాము. మళ్ళా మనము పడిపోతుంటాము, లేస్తూ ఉంటాం. అయినా గూడా అంటుండు చాలా జటిలం అనిపించింది నాకు అని అంటున్నాడు. అందుకు కారణం నాకు ఇవ్వబడిన చిరంజీవత్వము అన్న వరము. దీనికి కారణం ఏందంట వాళ్ళ నాన్నగారు ఇచ్చారు గదా! వరము. చిరంజీవత్వం అన్న వరము నాకు కారణమైంది అంటున్నాడు. మీకు ఇంత క్రితమే చెప్పాను. నేను ఎలాంటి ఆధ్యాత్మిక లక్ష్యాలు పెట్టుకోలేదు అని. అయితే నేనేం చెప్తున్నా మీకు ఇంతకు ముందే చెప్పాను. ఎలాంటి ఆధ్యాత్మిక లక్ష్యాలు పెట్టుకోలేదు. నేను ఇది జేస్తా, అది జేస్తా అని ముంగడికొచ్చింది చేసుకుంటూ వెళ్ళిపోయాడన్నట్టు. నేను అనుక్షణం ఈ క్షణంలో బ్రతకటం, ఈ క్షణం కోసమే పనిచేయటం చేసేవాడిని. బుద్ధుడు తపస్సు చేసింది నిర్వాణం పొందాలి అని కాదు. అసలు అది ఆయన లక్ష్యం కాదు. ఆయన లక్ష్యం అంతా మనుష్యులకు సహాయం చెయ్యటమే. ఆయన ఆ పనిని తన సంకల్ప శక్తితో మాత్రమే చేస్తూ వచ్చాడు. ఏంది ఇప్పుడు వర్తమానంలో బతకడమే నేర్చుకున్నాను. ఈ క్షణము ఏం పని చేయాలి? ఏది చేయాలి? వర్తమానంలో. గతము ఆలోచించలేదు. భవిష్యత్తు ఆలోచించలేదన్నట్టు. ఇక్కడ ఎగ్జాంపుల్ ఏమిచ్చాడు? బుద్ధుడి గురించి ఇచ్చారు. ఇప్పుడు బుద్ధుడు తపస్సు చేసింది నిర్వాణం పొందాలని కాదాయన. మనుషులు ముసలివాడైతాడు, మరణం పొందుతాడు, రోగం వచ్చి ఉంటాడు. తను ఇంట్లోకి ఎళ్ళాక ఒక్కసారి రా సైనికుతో బయటకొచ్చేవాకలు ఇవన్నీ చూసి తనకు అంతకుముందు తండ్రి ఇంట్లోకెళ్ళి ఎళ్ళనీయడు గదా! అతనిది ఇట్లుంది అని. ఇక్కడ రాజయోగం అన్నయితడు లేకపోతే సన్యాసి ఇక్కడ అనేసరికి అతన్ని బయటకు రానీయడు తండ్రి. ఒక్కరోజు వెళ్ళేసరికి ఇవన్నీ చూస్తాడు. ఒక మరణం చూస్తాడు. ఒక జబ్బున్న వ్యక్తిని చూస్తాడు. ఒక ముసలివాడిని చూసి ఇలా ఉంటదా? మనుషులు ఇలా అయిపోతారా? అని అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే తన సంకల్ప శక్తి మాత్రమే చేస్తూ వచ్చాడు. ఆయనే శ్వాస మీద ధ్యాస ఆనాపానసతి చేసుకుంటూ వచ్చాడు. మీ విధి మీరు నిర్వర్తించండి. అదే మీ లక్ష్యం. మన ముందుకు ఏదొచ్చిందో అది పని చేసుకుంటూ పోవాలి. అదే మనది లక్ష్యం అనుకోవాలి.
మనకు సంతోషం అనిపిస్తే మన ఆత్మ పరంగా మనకయిందనుకోవాలి. మన ఆత్మ ఒకటి ఆలోచిస్తే మనం ఒకటంటే మనకు అయోమయంలో పడిపోతామన్నట్టు. అంటే పుస్తకాలు చదవటం, ధ్యానం చేయటం, ఇతరులతో ధ్యానం గురించి, పుస్తకాల గురించి మాట్లాడటం ఇదే మీ లక్ష్యం. ఇక్కడ ఏమంటున్నారు? మనం పుస్తకాలు ఎంత ఎక్కువ చదివితే అంత మంచిది. మళ్ళా ధ్యానం చేయాలి. రోజు కనీసం ఒక 2, 3 గంటలన్నా చేయాలి. లేకుంటే ఎవరి వయసు తగ్గట్టు వాళ్ళు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి. మళ్ళా ధ్యానం గురించి చెప్పాలి. ఈ పుస్తకము ఇలా ఉంటది. ఆ పుస్తకము బుక్స్ ఇప్పుడు మనం కూడా చెప్పుకుంటున్నాం కదా! బుక్స్ రీడింగ్ చేసుకుంటుటము. అందులో ఉన్నది మనము జ్ఞానాన్ని నేర్చుకుంటున్నాము. అది ఆచరిస్తూ ఉండాలి. నారదుడు ధ్యానం చేయడం లేదు. కానీ ఆయన అద్భుతమైన మాస్టర్. నిజమే, మొదట్లో రకరకాల పరిధుల్లోకి వెళ్ళడానికి ఆయన ధ్యానం చేశాడు. ఇక్కడేంది, నారదుడు ధ్యానం చేయటం లేదు. కానీ ఆయన అద్భుత మాస్టర్ అన్నట్టు. నిజమే, మొదట రకరకాల పరిధుల్లోకి వెళ్ళడానికి ఆయన ధ్యానం చేశాడు. ఆయన అంతటా తిరుగుతాడు. అన్ని లోకాలు తిరుగుతాడు కదా! అన్ని పరిధుల్లోకి తిరుగుతుంటాడు. ఆయన ధ్యానం చేస్తూ ఉండేవాడు. కానీ ఈనాడు తన ఆత్మజ్ఞానంతో ఇతరులకు సహాయం చేయాలని తన కోరికతో ఆయన ఏ పరిధిలోకైనా వెళ్ళిపోగలుగుతాడు. ఇప్పుడున్న ఆయన ఆత్మజ్ఞానంతోటి ఏంది, తను ఎక్కడికెళ్ళాలంటే అక్కడికి వెళుతాడు. ఎవరికి ఏ జ్ఞానం అందియాలంటే ఆ జ్ఞానం అందిస్తుంటాడు. మీరు భౌతిక లోకంలో మనుష్యులకు సహాయం చేయాలి అని అనుకున్నట్లే ఆయన వివిధ పరిధుల్లోకి వారికి సహాయం చేస్తున్నారు. ఇప్పుడు మనం కూడా భౌతికంగా అందరికీ సహాయం చేయాలి. వీళ్ళకి ఇది జెప్పాలి, వాళ్ళకి అది జెప్పాలని మనం ఎలా అనుకున్నామో అతను గూడా అలానే అనుకున్నాడు అని చెప్తున్నారు. మాటలలో వ్యక్తపరచలేని విధంగా మా మనసులలో నిలిచిపోయిన అనుమానాలు ఏమైనా ఉంటే వాటిని దయచేసి తీర్చండి. కొన్ని మాటల్లో చెప్పలేని అనుమానాలు ఉంటే, మనకు అడగలేనివి ఉంటే ప్రశ్నలు గదా! అయితే మా మనసులో నిలిచిపోయిన అనుమానాలు ఏమైనా ఉంటే వాటిని దయచేసి చెప్పండి అని అంటున్నారు. మీరు క్రమం తప్పకుండా ధ్యానం చేయటం మొదలుపెట్టాక కుండలిని గురించి మీరు దిగులు పడాల్సిన అవసరం లేదు. అది మీ శారీరక వ్యవస్థలో మీ ఆధ్యాత్మిక పురోగతిని సూచించే మౌలిక నిర్మాణాంశము. ఇప్పుడు కుండలి అంటే మూలాధార, స్వాదిష్టాన, మణిపూర అంటాం గదా! అయితే మనం క్రమం తప్పకుండా ధ్యానం చేయాలి. మన కుండలిని ఇప్పుడు మూలాధారంలో ఇక్కడుందా, ధ్యానము అక్కడుందా అని దాన్ని మనము అబ్జర్వ్ చేయకున్నా సరే, మనం చేస్తూ ఉండాలి. చేస్తూ ఉంటే మన లోపల అదెక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్తుంటది. శారీరక లోపల అది అయితూ ఉంటదన్నట్టు. కేవలం హఠయోగులు మాత్రమే కుండలి శక్తిని ప్రబోధం చేస్తారు. దీన్ని చేసేవాళ్ళేంది, హఠయోగులు మాత్రమే కుండలి శక్తిని ప్రబోధం చేస్తూ ఉంటారు. శ్వాసపై ధ్యాస ఉంచే సామాన్యం ధ్యానికి అది చేపట్టదైన కార్యం కాదు. ఇప్పుడు శ్వాస మీద ధ్యాస పెట్టే వారికి కుండలిది చేయనవసరం లేదు అని చెప్తున్నారు. అన్ని చక్రాలు ఆటోమేటిక్‌గా పనిచేస్తాయి. వాటంతట అవే చక్రాలు పనిచేస్తూ ఉంటాయన్నట్టు. ఇప్పుడు మనం ఒక టిఫిన్ చేశాము. ఇప్పుడు మన నాలుక మీద నుంచి పోయిందే మనం గుర్తుపడతాము. మన టేస్ట్ గాని, కారము, పులుపు, తీపి. అది లోపలికి ఎక్కడ పోయిందో అని అనుకోలేం గదా! మనం గూడా అంతే, ధ్యానం చేస్తుంటే అది ఎక్కడికెళ్ళానో అక్కడికి వెళ్తూ ఉంటదన్నట్టు. కానీ మీకు వాటి గురించి అస్సలు తెలుసుకోవాలన్న కోరిక ఉంటే మీరు కుండలిని ప్రబోధం, ప్రయాణం, నియంత్రణ అన్నిటిని అనుభూతి చెందవచ్చు. ఒకవేళ మనం కుండలి గురించి నేర్చుకోవాలి, దాన్ని ప్రయాణం చేయాలి అని అంటే మనం అనుభూతి పొందవచ్చు. ఇప్పుడు మనం కొన్ని కోరికలు కూడా ధ్యానంలో నెరవేర్చుకుంటాము. ఇది కూడా అలా నెరవేర్చుకోవచ్చు అని చెప్తున్నారు. అయితే ఎక్కువ మంది మనుష్యులకు ఉపయోగపడేలా ఇతరులకు జ్ఞానాన్ని పంచాలనే పనిలో ఎక్కువ ఆసక్తి ఉన్నారు. కుండలినిని ఎలా భరించగలరు? ఎలా అనుభూతి చెందగలరు? ఇక్కడ ఏమంటున్నారు, ఇక ఎక్కువ మంది మనుషులకి ఏందట, ఉపయోగపడే ఇతర జ్ఞానాన్ని పంచాలనే పనిలో ఎక్కువ ఆసక్తి ఉంటదట. కొందరు చాలా అందరికి నేర్పించాలని తపన ఉంటదన్నట్టు. అయితే వాళ్ళేంది, కుండలిని ఎలా భరించగలరు? ఎలా అనుభూతి చెందగలరు అని అంటున్నారు. అది ప్రతి ధ్యానికి అత్యవసరమైన ఉండి తీరాల్సిన విషయమేమి కాదు. గుర్తుంచుకోండి. ఇదేంది, ప్రతి ధ్యానికి తప్పకుండా ఉండవలసిన విషయమేమి కాదు. గుర్తుంచుకోండి అని చెప్తున్నారు. కుండలిని గురించి మాత్రమే మాట్లాడటంలో నిమగ్నమైన వాడు వేరే ఇంకేమీ తెలుసుకోలేదు. ఇప్పుడు కుండలి గురించి ఒక్కడే మాట్లాడే విషయం ఉన్న మనిషి ఏంది, మొత్తం దాని గురించే తెలుసుకోగలుగుతాడు. అందులోనే నిమగ్నం అయిపోతాడన్నట్టు. ఇంకా వేరే విషయాలు ఏవి తెలుసుకోలేడన్నట్టు. ధ్యానంలో అన్ని తెలిసినా దేనిలోనూ పరిపూర్ణత లేకుండా ఉండటమే ఉత్తమము. ఇప్పుడు ధ్యానంలో అన్నీ తెలుస్తాయి. కానీ దేనిలో పరిపూర్ణత్వం లేకుండా ఉండటమే ఉత్తమం అని అంటున్నారు. ఎందుకంటే శాశ్వతం అనేది మీ చేతుల్లో ఉంది. చివరకు సర్వానికి మీరే అధిపతులు. మీరు తెలుసుకోవడం ఆగిపోయే పరిస్థితి ఎన్నటికీ ఉండకపోవచ్చు.
అంతం అనేది లేదు. ఇక్కడ ఏంది శాశ్వతం అనేది మీ చేతుల్లో ఉంది. మనం ఎలా అనుకుంటే నేర్చుకోవాలనుకుంటే తపన ఉంటే నేర్చుకుంటాము. మన చేతుల్లో ఉంది. ఇది సర్వానికి మీరే అధిపతులు. మళ్ళా తెలుసుకోవడం అనంతం. జ్ఞానము ఇక్కడ ఉన్నది. ఇక్కడ ఆగిపోతున్నట్టు లేదు. మనం తెలుసుకున్న కొద్దీ జ్ఞానం ఎళ్తనే ఉంటది. ఇప్పుడు ఒకటి నేర్చుకున్నామంటే ఇంకొకటి ముంగటికొస్తుంటది. అనంతం ఉంటది జ్ఞానం. అనేక కార్యాలు ఉండే ఈ అనంత విశ్వంలో వెయ్యిన్నొక్క ఇతర విషయాల్లోంచి ఆధ్యాత్మికతను మీరు ఎన్నుకున్నందుకు సంతోషించండి. ఇప్పుడు ఎన్నో మార్గాలు ఉన్నాయి. ఇప్పుడు మార్గంలో కూడా ధ్యానం ఉంటది. ఆనాపానసతి ఉంటది. ఇప్పుడు శ్వాస మీద ధ్యాస అది. మళ్ళా మౌన ధ్యానం ఉంటది. చాలా ధ్యానాలుంటాయి. కానీ అన్ని విషయాలు ఆధ్యాత్మికతను ఎన్నుకున్నందుకు సంతోషించండి. మీరు ఈ మార్గానికొచ్చినందుకు సంతోషించండి అని చెప్తున్నారు. రెండవది. మీకు మీరే మాస్టర్. మీరు ఒక స్థితికి చేరుకునే వరకు ప్రతి స్థితిలో ఉండే ప్రతి మాస్టరు మీకు మీకు వచ్చి మీకు రకరకాల విషయాలు బోధిస్తూ ఉంటారు. ఇది మీకు మీరే మాస్టర్సు. మీరొక స్థితికి చేరుకునే వరకు ఇప్పుడు మనకు మాస్టర్స్ చెప్తూ ఉంటారు. ఫస్ట్ మనం వినగలిగాము. ఇప్పుడు కొంచెం కొంచెము మనకు మాస్టర్స్ దయ వల్ల, వంశీ సార్ దయ వల్ల మనకు ప్లాట్‌ఫార్మ్ ఇచ్చి మీరు కూడా చెప్పడానికి ప్రయత్నం చేయండి అని అంటున్నారు గదా! కొంచెం కొంచెం విన్నా కొద్దీ మనం కూడా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాం గదా! అందుకోసమే అంటున్నాను. దీనిలో దృష్టి పెట్టుకొని మీ చుట్టూ ఉండేవారిని మీరు కూడా అలాగే చూస్తారు. అవును. ప్రతి ఒక్కరు ఏదో ఒకటి నేర్పిస్తూనే ఉంటారు. దీన్ని మనం దృష్టిలో పెట్టుకొని ఉండాలి. మళ్ళీ అలాగే చూస్తుండాలి. మనం గూడా ఇంకొకళ్ళకి చెప్పడానికి ప్రయత్నం చేస్తుండాలి. ప్రతి ఒక్కటి ఏదో ఒకటి నేర్పిస్తూనే ఉంటారు. మనకెవరన్నా ఇది తెలవదంటే నేర్పియాలి. మనకి తెలవదు కాబట్టి మనం మాస్టర్ దగ్గర అడిగి నేర్చుకోవాలి. ఏమైనా డౌట్ ఉంటే గూడా అడిగి మనం మాస్టర్స్‌ని అడిగి తెలుసుకుంటాము. మూడవది. ప్రతి మాస్టర్ కూడా తొలి దశలలో ఒకానొక బృందంలో సభ్యుడిగానే మొదలుపెడతాడు. తొలి దశ నాటి హనీమూన్ పూర్తయ్యాక అది ఏకసభా సైన్యం అవుతుంది. అయితే ప్రతి మాస్టర్ ఫస్టు మనం గ్రూప్‌లలో జాయిన్ అయ్యాము. జాయిన్ అయినాక క్లాస్‌లలో వింటూ ఉంటాము. ఒకవేళ అన్‌మ్యూట్ చేసుకొని మాట్లాడినా కూడా కొంచెం భయపడుతుంటాం స్టార్టింగ్‌లో. అయితే ఇక్కడ ఎగ్జాంపుల్ ఏమిచ్చాడు హనీమూన్ పూర్తయ్యాక. ఇప్పుడు మ్యారేజ్ అయినాక హనీమూన్‌కి వెళ్తారు గదా! హనీమూన్‌కి వెళ్ళొచ్చినాక ఫ్రీగా అయితారు. ఇది గూడా మనకు క్లాస్‌లో జాయిన్ అయిన కొద్దీ మనకు ఫ్రీ ఒస్తుంటది. ఇప్పుడు మన మాస్టర్సే గదా! ఏమన్నా తప్పుంటే మనం సరిదిద్దగలుగుతారు, నేర్పించగలుగుతారు అని మనకనిపిస్తూ ఉంటది. ఇక్కడ అదొక సైన్యం అయిపోతది. ఇప్పుడు మాస్టర్స్‌ని ఇప్పుడు వంశీ సారే ఇంతమంది గురువులు కావాలని అనుకున్నాడాయన సారు. ఇప్పుడు మనం గూడా అంతే గదా! చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాము. ఇప్పుడు ఒక్కొక్క గ్రూప్‌లో ఇప్పుడు గ్రూప్‌లో అయిపోయినాం సభ్యులం. చాలా మందిమి అయితున్నాం గదా! అదే ఒక సైన్యం లెక్క చెప్తున్నానన్నట్టు. అంటే ఆ మాస్టరు ఒంటరిగా నిలబడతాడు. ప్రతి దశలోనూ మనల్ని జాగ్రత్తగా చూసుకోవడానికి మాస్టర్ ఉంటారు. అయితే మీరు వారిని గుర్తించినప్పుడే ఇలా ప్రతి స్థాయిలోనూ ఇది అది నా స్థాయి కావచ్చు, మీ స్థాయి కావచ్చు అని 10 బ్రహ్మాండాలకు మాస్టర్ స్థాయి కావచ్చు. మిమ్మల్ని సరైన మార్గంలో ఉంచమని ప్రార్థనతో మొదలుపెట్టాలి. ఇప్పుడు మనకు దారి చూపించేదెవరు మాస్టర్స్. ఇప్పుడు మనం మాస్టర్స్ అనుకుంటాం. మనకెప్పటికీ అక్కడ హాస్టల్‌లో గూడా ఇద్దరు మాస్టర్స్ ఎప్పటికి మన ప్రక్కన ఉంటారు అంటారు గదా! ఇప్పుడు భౌతికంగా మన మాస్టర్స్ ఉండి మనను ముందుకు నడిపిస్తూ ఉంటారు. మిమ్మల్ని సరైన మార్గంలో ఉంచుతుంటారు. సరైన మార్గం అని నేను అనగానే ఇక్కడ ఫ్రెండ్స్ బ్రహ్మాండం అంటే కొంచెం నిర్వచనం ఇస్తాను. బ్రహ్మ అంటే సర్వోత్తమమైనది. అండం అంటే అండము లేదా పిండము. మొత్తంగా బ్రహ్మాండం అంటే మొత్తం విశ్వం యొక్క సారాంశం మరియు భౌతిక సృష్టి. అయితే 18 పురాణాల్లో బ్రహ్మాండ పురాణం ఒకటి. ఇది విశ్వోద్భవం మరియు సృష్టి పరిణామాన్ని వివరిస్తుందన్నట్టు. ఇది స్థూలమైన బ్రహ్మాండం అంటే బ్రహ్మకు సంబంధించింది లేదా బ్రహ్మచే సృష్టించబడిన విశ్వం. ఇది స్థూలమైన సృష్టికి ఆనందమైన అంతరిక్షానికి స్థూలమైన సృష్టించబడిన విశ్వం. ఇది స్థూలమైన సృష్టికి ఆనందమైన అంతరిక్షానికి ప్రతీక అన్నట్టు. బ్రహ్మాండం మరియు పిండాండం. యత్ బ్రహ్మాండే తత్ పిండాండే. అంటే బ్రహ్మాండంలో విశ్వంలో ఏముందో అది పిండాండంలో మానవ శరీరంలో కూడా ఉంటుందన్నట్టు. అంటే స్థూల విశ్వాన్ని సూక్ష్మ రూపమే మానవ శరీరం. ఇప్పుడు మన శరీరం అంతా పంచభూతాలతోటి నిర్మించబడింది అంటారు గదా!
అందుకోసమే అలా అన్నారు అన్నట్టు. సరైన మార్గం అని నేను అనగానే అయితే తప్పుడు మార్గాలు కూడా ఉన్నాయనుకోకండి. అలాంటిదేమీ లేదు. ఉన్నదల్లా పురోగతి. తిరోగతి గురించి మీకు ముందే తెలుసు కనుక పురోగతి వైపు లక్ష్యం ఏర్పరచుకోండి. మీ పురోగతికి అవరోధంగా నిలిచే అలవాట్ల వలలో చిక్కుకోకండి. అంటే మిమ్మల్ని, మీ చైతన్యాన్ని, మీ ఆలోచనలను ఇలాంటి వాటన్నిటిని విస్తరింపజేయండి. అయితే ఇక్కడ ఏమంటుండు మాస్టరు? సరైన మార్గము కానిదంటే తప్పుడు మార్గాలంటే ఉన్నాయనుకోండి. అనుకోకండి. అన్నీ మంచి మార్గాలు. అన్నీ సరైనవి అనుకోవాలి. అలాంటిదేం లేదు. ఉన్నదల్లా పురోగతి. మనం ముందుకు నడవడమే. తిరోగతిని ఎప్పుడూ ఆలోచించొద్దు. మనము పురోగతి ముందుకు వెళ్ళడానికే ప్రయత్నం చేస్తూ ఉండాలి. అదే లక్ష్యం పెట్టుకోవాలి. ఇప్పుడు మనం కొంచెం కొంచెం ఎదగాలి, ఇంకోళ్ళని ఎదగనివ్వాలి అని మన మనసులో ఎప్పటికి నిరంతరం ఎరుకతోటి ఉండాలి. ఏదైనా అవరోధం వచ్చినా గానీ దాని లోపల చిక్కుకోకండి. వలలో చిక్కుకోకండి. అది చైతన్యాన్ని, మీ ఆలోచనలు ఇలాంటి వాటన్ని విస్తరింపజేయండి. మన చైతన్యాన్ని, మన లోపల ఆలోచనని, సరైన ఆలోచన అన్నిటిని విస్తరింపజేస్తూ ఉండాలన్నట్టు. అది ఎలా చేయాలి అంటే ఉదాహరణకి, మొదట్లో మీరు శ్వాస మీద ధ్యాస ఉంచడం మాత్రమే చేసేవారు అనుకుందాము. ఇప్పుడు మీరు 10 మంచి అలవాట్లను పెంపొందించుకోండి. అది ఎలా స్టార్ట్ చేయాలి అని చెప్తున్నారు. ఎగ్జాంపుల్ ఇచ్చారిక్కడ. మొదట్లో మనం ఫస్ట్ ఏం చేశాము? శ్వాస మీద ధ్యాస పెట్టాం. ఎన్నో ఆలోచనలొస్తుంటాయి. ఆలోచనలొస్తే గూడా మళ్ళా మనము ముక్కు మీద పెట్టి ఇట్లా శ్వాస పెట్టుకొని ఆలోచనొస్తే కట్ చేస్తూ ఉంటాం. ఎక్కడెక్కడ ఆలోచనలొస్తాయి శ్వాస మీద ధ్యాస పెడుతుంటే గూడా. ఎందుకంటే కళ్ళు మూసుకునేసరికి ఏండ్ల కింద గూడా మనకు గుర్తుకొస్తూ ఉంటాయి. అప్పుడేం చేస్తాము? శ్వాస మీద ధ్యాస పెడుతుంటాం. అయితే దానివల్ల ఏంది 10 మంచి అలవాట్లను పెంపొందించుకోండి. దానివల్ల ఏందంటే మంచి అలవాట్లను పెంపొందించుకోండి అని చెప్తున్నారు. అంటే మాస్టర్స్‌తో మాట్లాడటం, పిల్లల మాటలు వినటం, ఇరుగు పొరుగు ఏం చెప్తున్నారో వినటం, ధ్యానంలో ఉన్నప్పుడు మీ శరీరంలో కలిగే రకరకాల మార్పులను గమనించడం. ఇలాంటివన్నమాట. ఎలాంటివి? ఇప్పుడు ఇతరులతో మాట్లాడడం, ఇప్పుడు మాస్టర్స్ తోటి మనం ఎలా వినయంగా మాట్లాడాలి. ఇప్పుడు పిల్లల మాటలు కొన్ని చెప్తుంటారు. వాళ్ళ మాటలు వినాలి. అన్నీ నాకే తెలుసు అని మనం చెప్పనివ్వలేం. కానీ వాళ్ళు చెప్తూ ఉంటే మనం గూడా వినడానికి ప్రయత్నం చేస్తుండాలి. ఇరుగు పొరుగు వాళ్ళు ఏం చెప్తున్నారో వినాలి. మన ధ్యానంలో ఉన్నప్పుడు మన శరీరంలో ఏమేం మార్పులు జరుగుతాయి. మన లోపల చాలా ఒక గంట సేపు సైలెంట్‌గా కూస్తాం కాబట్టి మనకెంతో రిలాక్స్ అయితుంటది. ఎంతో రిలీఫ్ అనిపిస్తది మనకు గూడా. లేచినా గూడా మనకు చాలా ఇది అనిపిస్తుంటది. అది గమనించాలట మనం. ఈ రోజుతో పోలిస్తే రేపటి మీ ధ్యానం వల్ల ఇంకొక విషయమైనా పెంపొందాలి. రోజురోజుకింతేంది పురోగమనం ఉండాలి. పెంపొందాలి. ఇప్పుడు ఇది నేర్చుకున్నాము. రేపు అది నేర్చుకోవాలి. ఒక్కొక్కటి ఇప్పుడు మనకు ధ్యానం ఒక్కటే కాదు గదా! మళ్ళా డ్రీమ్స్‌తోటి కనెక్ట్ అయ్యి గూడా మన డ్రీమ్స్‌లో చాలా ముందుకు వెళ్ళగలుగుతున్నాము. డ్రీమ్స్ వస్తే మనకు 36 డేస్ తోటి జ్ఞానాన్ని పొందగలుగుతున్నారు. కర్మ ధ్యానంతోటి ఇట్లా అన్ని డ్రీమ్స్ చూసుకుంటూ వాళ్ళది వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు ఎవరికి వాళ్ళే. అది బహుశా ఏదైనా దృశ్యాన్ని చూడటం కావచ్చు. మరింకేదైనా కావచ్చు. ఇప్పుడు ధ్యానంలో గాని కొన్ని అందరికీ అనుభవాలొస్తుంటాయి. అయితే దృశ్యం కావచ్చు, లేకుంటే మరింకేదైనా కావచ్చు అని చెప్తున్నాను. ఎప్పుడు ముందుకు వెళ్ళాలనేది గమనిక పెట్టుకోండి. కొన్ని విషయాలు తెలియగానే అంతటితో ఆగిపోకండి. ఇప్పుడు నాకొక్కటి తెలిసింది, అబ్బా! ఈడికే అయిపోయిందని మనం అనుకోవద్దు. ఇప్పుడు ఇది తెలిసింది, ఇప్పుడు ఇంకొకటి తెలుసుకోవాలి అని మనం ప్రయత్నం చేస్తూ ఉంటే ముందుకు వెళ్ళాలన్నట్టు. అదొక అలవాటుగా పెట్టుకోవాలి. ఇప్పుడు మనం గూడా అంతే గదా! ఇప్పుడు ఎల్‌కేజీ నుంచి యూకేజీ నుంచి పోతారు. ఇప్పుడు 10థ్ నుంచి ఇంటర్ పోతారు. ఒక్కొక్క మెట్టు ఎక్కుతారు గదా! ఇప్పుడు మనం గూడా ఆత్మ ధ్యానంలో ధ్యానపరంగా మనం గూడా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి. దీన్ని విస్తరింపజేసుకోవాలి. మనకు మట్టుకు మనకు ఉంచొద్దు. చైతన్యం విస్తరింపజేసుకోవాలన్నట్టు. ఇంకా నాలుగవది, మీరు స్థూల శరీరంలో ఉన్నారు కనుక సిరిల్ స్కాట్ రచించిన ఇన్సియట్ పుస్తకంలో చెప్పబడిన జస్టిస్ గెర్వార్డ్ హెగ్‌ను మీ మాస్టర్ పత్రిజీ గారి యొక్క ప్రతి సందేశాన్ని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఒక రచయిత గురించి చెప్తున్నారన్నట్టు. స్థూల శరీరంలో ఉన్నారు గదా! మనం ఇప్పుడు భౌతికంగా ఉన్నాం గదా! అయితే ఆయన రచించిన పుస్తకం అట ఇనిషియేట్ పుస్తకంలో చెప్పబడిందట. అయితే మీ మాస్టర్ పత్రిజీ గారి యొక్క ప్రతి సందేశం గుర్తుపెట్టుకోండి. పత్రిజీ మాస్టరే గదా! ఇప్పుడు తెచ్చింది శ్వాస మీద ధ్యాస. ఇప్పుడు ఇంతమందిని ధ్యానులను తయారు చేశాడు మాస్టర్. అయితే తన సందేశాలను గుర్తుపెట్టుకోండి అని చెప్తున్నారు. ఇప్పుడు పత్రి మాస్టర్ చెప్తారు గదా! నో జడ్జిమెంట్, నో కామెంట్ అని చెప్తుంటాడు. ఒక్కటి జ్ఞాపకం ఉంచుకోండి అని చెప్తున్నారు.
మాస్టర్ అన్నవాడు ఎంతగా పురోగమిస్తే అంత నిరాడంబరంగా కనబడతాడు. ఈ వాక్యాన్ని సదా మీ మనస్సులో ఉంచుకొని జీవించండి. మీరు ఎలా ఎదుగుతారో చూడండి. ఎప్పుడు మనం నిరంతరం ఎట్లా నిరాడంబరంగా ఉండాలి. వచ్చింది పుచ్చుకోవాలి. లేనిది లేదు అనొద్దు. మన ముంగటికి ఏదొస్తదో అంగీకరిస్తూ నిరాడంబరంగా అదొస్తే పొంగిపోవద్దు. రాకపోతే బాధపడవద్దు. అన్న వాక్యాన్ని ఎప్పటికి మన మనసులో నిరంతరంగా ఉంచుకోవాలి. పత్రిజీ మాస్టర్ సందేశాన్ని ఎప్పటికీ గుర్తు చేసుకుంటూ ఉండాలి. మీరు అలా ఎదుగుతారు చూడండి అని అంటున్నారు. అయ్యా, ధ్యానం అంటే ఏమిటో మాకు చెప్పండి. మేము ధ్యానంలో ఏం చేస్తున్నామనే దాంతో పోల్చి మీ అనుభవాలు చెప్పండి. అయితే ఏమడుగుతున్నారు మేడం గారు? ధ్యానం అంటే ఏమిటో మాకు చెప్పండి అంటున్నారు. మళ్ళీ ధ్యానంలో ఏం చేస్తున్నా అనే దానితో పోల్చి మీ అనుభవాలు చెప్పండి. మీ ధ్యానం అంటే ఏందో చెప్పండి, మీ అనుభవాలు చెప్పండి మాస్టర్ అని అడుగుతున్నారు. మీకులానే నా గురువు కూడా నాకు శ్వాసను గమనించడం అనే ప్రక్రియతో ధ్యానం చేయడం నేర్పించారు. కానీ అరుణ, మీలాగా కాకుండా మీ భర్తలాగా నాకు ఎలాంటి అనుభవాలు లేవు. ఏమంటున్నారు? మీకులాగే మీ గురువు మీకు శ్వాస మీద ధ్యాస ఎలా గమనించి ఎలా చెప్పాడో ప్రక్రియ నాకు కూడా అలానే చెప్పారు. అయితే అరుణ గారిని ఏమంటున్నాడు? మీలాగా కాకుండా మీ భర్తలాగా నాకు ఎలాంటి అనుభవాలు లేవు. ఇప్పుడు కొందరికి అనుభవాలు రావంటాము. కొందరికి డ్రీమ్స్ కూడా వస్తాయి. కానీ ఓసారి మనకు గుర్తుకుండే మన ఆత్మస్థితిని బట్టి ఉంటాయి. కానీ ఇప్పుడు డ్రీమ్స్ మనం అందరం వింటుంటే మనకు కూడా ఇట్లా ఈ డ్రీమ్‌లో ఇలా ఉంది, ఆ డ్రీమ్‌లో అలా ఉంది అని మనం గూడా అందరి అనుభవాలు వింటుంటాం. ఇప్పుడు మాస్టర్స్ గూడా చెప్తారు గదా! అందరి అనుభవాలు వినండి. మీకేమేమి అనిపిచ్చిందో అనుకోండి, ఆలోచించండి అని చెప్తుంటారు. 5 సంవత్సరాల తర్వాత నా అనుభవాలు మొదలయ్యాయి. బంగారు కాంతులు కనిపించడంతో మొదలయ్యాయి. అతనికేమైంది 5 సంవత్సరాలు ఉన్నప్పుడే అప్పటినుంచే ధ్యానం చేశారు గదా! 4 నుంచి. 5 ఏళ్ల నుంచే అనుభవాలు మొదలయ్యాయట. అయితే ఏం కనబడుతుండే? బంగారు కాంతులు కనిపించడం మొదలయ్యాయి. అయితే కన్ను మూసుకొని ధ్యానం చేస్తుంటే ఏమైతున్నాయి? బంగారు కాంతులు కనబడుతున్నాయనట. ఆ తర్వాత రకరకాల మాస్టర్స్‌ని కలవడం జరుగుతుండేది. తర్వాత ఏంది ఒక్కొక్క ముంగడికి పురోగమించిందన్నట్టు. ఫస్టు బంగారు కాంతులు కనిపించాయి. తర్వాత రకరకాల మాస్టర్స్ కలవడం గూడా జరుగుతుండేదట. రకరకాల ప్రదేశాలు చూసేవాడిని. చివరగా ప్రతిరోజు నా చుట్టూ నాకు అనుభవాలు కలిగేవి. ఇది నా ధ్యానం, నా అనుభవాలు, ధ్యానానుభవాల విషయంలో మీకు నాకు ఏ విధంగాను తేడా లేదు. చూడండి మాస్టర్స్, మనకు అన్ని వేల సంవత్సరాల క్రితం మన ముంగడికొచ్చిందంటే మనం ఎంత అందరం లెర్నింగ్ తీసుకొని ధ్యాన మార్గంలోకి వచ్చామంటే మనం చాలా అదృష్టవంతులం అనుకోవాలి మాస్టర్స్. అయితే ఇక్కడ ఏమంటుండు అశ్వత్థామ గారు, తనకు కూడా అనుభవాలు వస్తుండేవి. చివరగా నా చుట్టూ అనుభవాలు చుట్టూ ఉండే అనుభవాలు కలుగుతుండే. ఇది నా ధ్యానము, నా అనుభవాలు. ధ్యానం విషయం మీకు నాకు ఏమీ తేడా లేదు. అప్పుడు చెట్ల కింద కూర్చొని వేల వేల సంవత్సరాలు మనం ఇంట్లో కూర్చొని ఇంట్లో కుటుంబ పరంగా ఉంటూ ఒక గంట, 2 గంటల టైం కేటాయిస్తే మనకెంతో అప్పటిదంతా మనకు ముంగటికొస్తున్నది. మనం ఎంత అదృష్టవంతులమో మనమే చూసుకోవాలి. అయితే ఆయనకు మనకు ఏమీ తేడా లేదని చెప్తున్నాడు మేడం తోటి. ప్రశ్న: జన్మ కారణానికి, ఆత్మ ఎదుగుదలకి తేడా ఏమిటి? దాన్ని ఎలా తెలుసుకోగలము? ఇప్పుడు జన్మ కారణానికి, ఆత్మ ఎదుగుదలకు తేడా ఏమిటి? దాన్ని ఎలా తెలుసుకుంటాము? ఇప్పుడు మనము పుట్టినామా అంటే మళ్ళా మనము భూమి మీద భౌతికంగా అందరి లెక్క మనం జీవిస్తుంటాం. కానీ ఆత్మ ఎదుగుదల ఎలా ఎదుగుతది? దీనికి దానికి తేడా ఏమిటి అని మేడం అడుగుతున్నారు. ఒక విధంగా చెప్పాలి అంటే 2 ఒకదానికొకటి ముడిపడి ఉన్నాయి. జన్మ కారణం అనేది మీరు ఎంచుకున్న పని. ఆత్మ ఎదుగుదల అంటే ఇంతవరకు మీరు తెచ్చుకున్న అన్ని జన్మలను ఒక్క దగ్గర చేర్చి, ఆ అన్ని జన్మలలో కలిపి మీరు నేర్చుకున్న మొత్తం జ్ఞానాన్ని ఆత్మ ఎదుగుదల అంటారు. ఇక్కడ ఏంది? మీరు జన్మ కారణం అంటే ఏంది? మనం ఎంచుకున్న పని. ఇప్పుడు ఈ భూమి మీద జన్మ తెచ్చుకున్నాము. ఇది అనుభవించాలి, ఇది జెయ్యాలి నేను అని అనుకుంటాం. ఆత్మ ఎదుగుదల అంటే ఏందంటే, మన అన్ని జన్మలే ఇప్పుడు మనం ఒక్కొక్కలము 1000, 2000 జన్మలు ఎత్తాము. ఆ 1000, 2000 జన్మలను డాటా లెక్క. ఇప్పుడు మనం అన్ని డౌన్‌లోడ్ చేసుకుంటాం అవసరం ఉన్నయి. అయితే ఇవన్నీ ఏంది? ఆత్మలో నిక్షిప్తమైపోయి ఉంటాయన్న. ఆత్మలో డాటా ఉంటాయన్నట్టు. ఆత్మలో చేకూరుతాయన్నట్టు. మనం నేర్చుకున్న జ్ఞానం అంతా చేకూరుస్తది. దాన్ని ఆత్మ ఎదుగుదల అంటామన్నట్టు. ఇప్పుడు అన్నీ నేర్చుకుంటాము. అది ఎప్పుడు మనకు బయటకు రావాలనో అప్పుడు బయటకొస్తూ ఉంటదన్నట్టు. మరో విధంగా చూస్తే జన్మ కారణం అనేది ఈ జన్మ కోసం మీరు ఎన్నుకొని వచ్చిన కార్యాలను, సవాలను అవగాహన చేసుకోనిస్తుంది. ఇక జన్మ ఎదుగుదలను అనేది మీ జన్మ కారణం తెలుసుకున్న తర్వాత మరింత విస్తృతమయ్యేది మీ జ్ఞానం ద్వారానే.
ఇక్కడ ఏంది జన్మకు తెచ్చుకుంది ఎన్నుకొని వచ్చిన కార్యాలను చేసుకుంటూ పోతుంటాం. కొన్ని కష్టాలొస్తాయి, కొన్ని సుఖాలొస్తుంటాయి. అన్నీ అనుభవిస్తూ ఉంటాం. అవగాహన చేసుకొనిస్తుంది. కానీ ఇప్పుడు ఏంది, ఇప్పుడు ఇందులో రాకముందు ఏంది నా కర్మ నాది అచ్చింది ముంగటికచ్చింది అనుభవిస్తాము అంటాం. కానీ ఇప్పుడు ఇందులోకొచ్చినాక ఏందంటే ఇప్పుడు నేను ఎందుకు చేశాను? ఇది ఎలా వచ్చింది నాకు? నా వాస్తవానికి నేనే సృష్టికర్తను. ఇదొక జన్మలో చేశాను గాబట్టి ఇది నాకొచ్చింది అని ఇప్పుడు మనం తెలిసి అనుభవిస్తున్నాం. ఏందంటే జ్ఞానం వల్ల మనకు తెలిసి అనుభవిస్తున్నామన్నట్టు. ఇప్పుడు తెలవక ముందు గూడా అనుకుంటుటిమి. నేను బాధ వచ్చింది. నాకు ఈ సుఖం వచ్చింది, ఈ భోగం వచ్చింది, ఈ బాధ వచ్చింది అనుకుంటాం. కానీ ఇప్పుడు మనం ఏందంటే తెలిసి అనుభవిస్తున్నాం గాబట్టి ఇది వేరే రిలీఫ్ అనిపిస్తుంటది. నా వాస్తవం నేను అనేసరికి మనకు మొత్తం రిలీఫ్ అయిపోతాం మనం. నేను జేశాను. నేను ఆ జన్మలో అంతా జేశాను. నాకింతొచ్చింది. ఇదొక లెక్కన అన్నంత ఫీలింగొస్తది మాస్టర్స్. అయితే ఇక్కడేంది తర్వాత విస్తృతమయ్యేది మీ జ్ఞానం ద్వారానే. ఇది జ్ఞానం. అనుభవం ద్వారానే జ్ఞానం అంటాం. జ్ఞానం వల్లనే మనకి ఇంకొకళ్ళు చెప్పగలుగుతాం. నాకిదొచ్చింది, ఇది జేశాను అంటే చెప్పగలుగుతుంటాం. జన్మ కారణాన్ని తెలుసుకునే విధానం చాలా తేలిక. ఆత్మ ఎదుగుదల ఎంతవరకు జరిగింది అనే దాన్ని తెలుసుకోవడం మాత్రం చాలా కష్టం. ఇప్పుడు జన్మ ఎందుకు తెచ్చుకున్నాము తెలుసుకునేది చాలా తేలికనట. ఇప్పుడు ఇందులో రాకముందు అది కూడా తెలవకపోతుండే. పుట్టినామా అని అనుకుంటుడిమి. కానీ ఇందులో వచ్చినాక మనం ఎందుకు పుట్టాము? మనం ఏ పని ముందు దేనికోసం వచ్చాము? ఏ ప్రణాళిక చేసుకొని వచ్చాము? ఇవన్నీ మనం తెలుసుకుంటున్నాం. కానీ ఆత్మ ఎదుగుదల ఎంతవరకు ఎదిగింది? ఆత్మలో ఎంతవరకు మనం ఎదిగామన్నది తెలుసుకోవడానికి చాలా కష్టమట. కానీ ఇప్పుడు మన వంశీసార్ ఇచ్చిన మార్గం ఏంది 36 డేస్. ఇప్పుడు ఏ బాధలు లేనోళ్ళు ఇట్లా మన రిలీఫ్ ఉన్నోళ్ళు ఏం చేస్తారు 36 డేస్ చేసి జ్ఞానసిద్ధి అడుగుతారు. వాళ్ళకు ఫ్యూచర్ గూడా చూయిస్తుంటారు. జ్ఞానం చూపిస్తుంటాడు. చాలా తెలుసుకుంటుంటారు. ఆ పరిజ్ఞానాన్ని పొందడం చాలా పెద్ద విషయం. భాష అనే పరిమితి నుంచి బయటకొచ్చినప్పుడు మాత్రమే మీరు ఎంత ఎదిగారో మీకు అర్థమవుతుంది. ఇక్కడ మనం ఒక అడ్డుగోడేసుకున్నాం. భాష అనే పరిమితి పెట్టుకున్నాం గదా! దాని నుంచి దాటాలన్నట్టు. అది దాటితేనే మనం బయటకొస్తేనే ఎంత ఎదిగారో మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఆత్మలోకంలో భాష ఉండది, ఫుడ్ ఉండదు, ఏది ఉండదు గదా! వాళ్ళకు ఎదుగుదల అది వేరే ఉంటది. అక్కడ ఇప్పుడు ఆత్మ అనే బుక్‌లో గాని అవన్నీ ఉంటాయి గదా! అయితే మనం భాష పరిమితి పెట్టుకోకుండా బయటకొస్తేనే మనం ఎంత ఎదిగామో మనకు అర్థమైతట. ఎవరికి వారే అర్థం జేసుకోవాలి. ఆధ్యాత్మిక ఎదుగుదలని కొలవడానికి కొలబద్దలేమీ లేవు. ఇప్పుడు ఇది ఒక 2 మీటర్లా, ఇది 3 మీటర్లా, ఇది ఇంతనా, కిలోమీటర్ ఏది దానికి కొలమానం లేదు. అది అనంతం జ్ఞానం. ఒక్క మాట చెప్పండి. మీ పురోగతి గురించి మీకు నిజంగా తెలీదు. వెళ్ళండి. మీ లోతుల్లోకి వెళ్ళండి. ఇప్పటి మీ అవగాహన స్థాయిని, మీ ఎదుగుదల కొలతని చూసుకోండి. ఆత్మ ఎదుగుదల వల్ల మీ చైతన్యంలో ఎరుకలోని ఎదుగుదల లోను ఎగుదల ఎదుగుదల ఉంటుంది అంతే. ఇక్కడేం జెప్తున్నారు? ఒక్క మాట చెప్పండి. మీ పురోగతి మీకు నిజంగా తెలియదు. మనం ముందుకు వెళ్తున్నామా తెలియదు. కానీ ఇప్పుడు వెళ్ళడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. మీ లోతుల్లోకి వెళ్ళండి. ఇప్పుడు మన అంటారు గదా! మన లోపల మనం వెళ్ళాలంటారు గదా! ధ్యానం చేసుకుంటే మన లోపల మనం ఆలోచించుకోవాలి. మన లోపల మనం మీ లోతుల్లోకి వెళ్లి చూడండి అని చెప్తున్నారు. ఇప్పుడు మీ అవగాహన స్థాయి ఎంత ఎదిగింది? మీరు ఎంత ఎరుకతోటి ఉంటున్నారు? ఇవన్నీ చూసుకోండి. మళ్ళా ఆత్మ ఎదుగుదల చైతన్యము ఎరుకలోను ఎదుగుదల ఉంటుంది అంతే. మనం అలా ఎరుకతోటి ఉంటే మన చైతన్యము విస్తరిస్తూ ఉంటది. మనం ఆత్మపరంగా గూడా ఎదగడానికి ప్రయత్నం చేస్తూ ఉంటామన్నట్టు. మీ ఆధ్యాత్మిక జీవనం అశ్వత్థామ మీ ఆధ్యాత్మిక జీవనం అశ్వత్థామ జన్మలోనే ప్రారంభమైందా? లేదా గత జన్మలోనే ప్రారంభమైందా? ఇక్కడ ఏమడుగుతుంది మేడం? అశ్వత్థామ గారిని అడుగుతుంది. మీ ఆత్మిక జీవనము ఈ జన్మలోనే స్టార్ట్ అయిందా? లేకపోతే గత జన్మలో స్టార్ట్ అయిందా అని అడుగుతున్నది. నా ఆధ్యాత్మిక జీవనం ఈ జన్మకు 2 జన్మల క్రితం ప్రారంభమైంది. అయినా గాని అప్పట్లో నేను ఆధ్యాత్మికతను అంత సీరియస్‌గా తీసుకోలేదు. ఏమంటుండు ఇక్కడ మాస్టరు? నా ఆధ్యాత్మిక ఈ జన్మకు 2 జన్మల క్రితం. ఇప్పుడు అశ్వత్థామ ఉన్న జన్మ కిందకంటే 2 జన్మల క్రితం స్టార్ట్ అయిందట. ఇప్పుడు మనం గూడా అంతే గదా! ఇప్పుడు అందరి లెక్క ఉన్నామా, తిన్నామా అనుకుంటలేం గదా! ఎంత పనుండని ఒక గంట సేపు, 2 గంటల సేపు టైం కేటాయించుకొని మనం చేస్తున్నాం. ఎందుకంటే మనం గత జన్మల వాసన ఉన్నప్పటికే మనం ఇప్పటిదాకా వచ్చాము. ఇక్కడి దాకొచ్చినాం. ఈ స్థితి ఉన్న వాళ్ళే మనం చెప్తే గూడా నమ్మగలుగుతారు. రావడానికి ప్రయత్నం చేస్తారు. మనం 10 మందికి చెప్తాం. 10 మంది రాలేరు గదా! అందులో ఒకరిద్దరు అవును అట్లనా అంటారు. రావడానికి ప్రయత్నం చేస్తుంటారు. ఈయన గూడా గత జన్మ 2 జన్మల క్రిందనే వచ్చాడట. కానీ అప్పుడు అంత సీరియస్‌గా తీసుకోలేదట. అప్పుడు గూడా ఆయన గత జన్మలు జూసుకున్నాడు. ఇప్పుడు మనకు డ్రీమ్స్ తోటి మనం ఇప్పుడు
మన జన్మలు గత జన్మలు చూసుకుంటూ ఉన్నాం. నా పూర్ణాత్మ వేసిన ప్లాన్‌కి, మీ పూర్ణాత్మ వేసిన ప్లాన్‌కి తేడా ఉంది. అయితే ఏమంటున్నాడు? తన పూర్ణాత్మ వేసిన ప్లాన్‌కి ఇప్పుడు మనం కూడా పూర్ణాత్మ నుండి అంశాత్మ, అంశాత్మ నుండి జీవాత్మలుగా విడిపడినాం గదా! అయితే అతని పూర్ణాత్మ వేసిన ప్లాన్‌కి, మన పూర్ణాత్మల ప్లాన్‌కి తేడా ఉందట. నా పూర్ణాత్మ నా కోసం వేసిన ప్లాన్ ఏమిటంటే, మొదట నేను భౌతిక భూమికలో నిత్య జీవితం ఉనికి గురించి చాలా నేర్చుకోవాలి. అయితే అతని పూర్ణాత్మ ప్లాన్ ఏంటిదంట? భౌతిక భూమికలో నిత్య జీవితం ఉనికి గురించి చాలా నేర్చుకోవాలి. భూమి మీదకి వచ్చింది పాఠాలు నేర్చుకోవడానికి. అయితే నిత్య జీవితం నేర్చుకోవడానికి తన ఉనికిని గురించి నేర్చుకోవడానికి వచ్చాను అంటున్నాడు. ఎలాంటి ఆధ్యాత్మిక పరిజ్ఞానం లేకుండా కేవలం ఒకానొక వ్యూహం ప్రకారం జీవించి ఆ జన్మలో నేర్చుకోవాల్సినవన్నీ నేర్చుకోవాలి. ఎలాంటి ఆధ్యాత్మిక పరిజ్ఞానం లేకుండా కేవలం ఒక వ్యూహ ప్రకారం అంటే ఆధ్యాత్మికం ఏది తెలవకుండా భౌతికంగా ఒక మనిషిలాగా వ్యూహం ప్రకారం జీవించి, ఆ జన్మలో నేర్చుకోవాల్సినవన్నీ నేర్చుకోవాలి అంటున్నాడు. నిజమే కొన్ని జన్మల్లో నేను అనుకున్న పనికి సక్రమంగా చేయలేక ఓడిపోయాను. ఇప్పుడు మనం గూడా అంతే గదా! అనుకున్నదొకటి, ఇక్కడికొచ్చినాక ఒకటి. ఇక్కడికొచ్చినాక ఏంది మర్చిపోతాం. కానీ మనకు సంతోషం అనిపిచ్చింది, దాని ముందుకు వెళ్ళాలి, పురోగమించాలి. ఒక్కోసారి మన ఆత్మ ఎన్నుకుంది గాకపోతే మనకు ఏదో వెళ్తి అనిపిస్తుంటది. మనకు సంతోషం అనిపియది. లోపలికెళ్ళి ఇట్లా ఉత్సాహం అన్నది గూడా ఏది రాదు. నిరుత్సాహం అనిపిస్తుంటది. మనం అలా గుర్తుపట్టుకోవాలన్నట్టు. అతను గూడా ఏంది కొన్ని జన్మల్లో పని సక్రమంగా అంటే పూర్ణాత్మ నుంచి వచ్చినప్పుడు ఒక ప్లాన్ అయితే ఇక్కడ ఏసింది ఒకటేది సక్రమంగా చేయలేక ఓడిపోయాడట. అయితే కేవలం కృష్ణుని సన్నిధిలో మాత్రమే నేను చాలా నేర్చుకున్నాను. ఎవరి సన్నిధిలో నేర్చుకుండు? కృష్ణుని సన్నిధిలో కృష్ణుని దగ్గరున్నప్పుడే చాలా నేర్చుకుండట. మర్మంగా చెప్పాలంటే ఆ జన్మలో ఆయన నాకు భౌతిక గురువు అయ్యారనే చెప్పాలి. నేను చిరంజీవిని కావడానికి అలా అన్నీ అనుకూలించాయి. ఇక్కడేంది భౌతికంగా చెప్పాలంటే ఏంది? భౌతిక గురువు ఎవరు అంటే శ్రీకృష్ణుడు. నేను చిరంజీవిని కావడానికి అన్నీ అనుకూలించాయి. అన్ని వాతావరణము తన తగ్గట్టు అనుకూలించింది. తన భౌతిక గురువు మాత్రం శ్రీకృష్ణుడట. ఇప్పుడు మనం భౌతికంగా అందరూ ఏంది ఇప్పుడు వంశీ సారు అందరూ మాస్టర్స్ మనకెలానో తనకి కూడా శ్రీకృష్ణుడు మాస్టర్ అయ్యాడు భౌతికంగా. నాకింత చక్కటి అవకాశం ఇచ్చిన వంశీ మాస్టర్‌కి, మణిమాల మేడంకి, సుకన్య మేడంకి, గ్రూప్‌లో సభ్యులందరికీ ఆత్మ ప్రణామములు. థాంక్స్. మేడం రికార్డ్ ఆఫ్ చేస్తారా? మణిమాల మేడం. మేడం.
మాట్లాడండి శ్యామల మేడం. మ్మ్. మాట్లాడండి రాణి మేడం. భవాని మేడం, మీరు బాగా చెప్పారు. అంటే అశ్వత్థామ ఎవరైనా కూడా అందరు కూడా జన్మలు తీసుకుంటూ నేర్చుకోవాలి. ఆ తర్వాత ఫస్ట్ జన్మల్లో ఏంటి అంటే ఆత్మ పురోగతి గురించి కాకుండా జన్మ ప్రణాళిక ప్రకారం వచ్చి ఏం చేస్తున్నాము ఏంటి అనేది వాటి ద్వారా కూడా మళ్ళీ నేర్చుకోవాలి. మళ్ళీ మిగతా జన్మల్లో చెప్పారు. థ్యాంక్ యూ మేడం. మీరు మోర్లోకి వెళ్ళి రికార్డు మీద కొట్టండి. మోర్లోకి వెళ్ళానా మేడం? ఉమ్, వెళ్ళి మేడం కొడితే ఇగో ఇట్లా క్యాన్సల్ వస్తుంది. ఉమ్, ఓకే స్టోరేజ్ రికార్డింగ్ అని పైన వచ్చింది, కింద క్యాన్సల్ అని వచ్చింది. ఓకే. ఏది కొట్టానో తెలుస్తలేదు. మేడంకి నేను ఫోన్ చేస్తానండి. బాగుంది. థ్యాంక్ ఇంకెవరైనా హ్యాండ్ రైజ్ అన్మ్యూట్ ఆప్షన్ ఇవ్వండి వాళ్ళకి. యూ. చేశారు, ఇస్తా. శ్యామల మేడం మాట్లాడండి ఇప్పుడు. మేడం ఆన్ అయింది మేడం. బాగుంది మేడం, క్లాస్ బాగుంది. జాన శాస్త్రం మరి ముందుకు ఎలాగల